మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఓ మాట ఈ మధ్యకాలంలో నా ఆలోచనలోకి వచ్చింది. ఆ మాట ఏంటంటే, అబ్రాహామును ఎవరు నడిపించారు? ఏం ఆలోచన ఇది? ఎలాంటి ఆలోచన మీకు చెప్తాను చూడండి. అబ్రాహాముకి ఏదైనా ఒక వ్యక్తి పక్క నిలబడి, నువ్వు ధైర్యంగా ఉంటూ, దేవుడు నీకు తోడున్నాడు, నీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, విశ్వాస బలమును పక్క నుంచి ఎవరైనా ఇచ్చారా? ఈరోజు చూడండి, ఇలా నేను కూర్చొని మీకు వాక్యం తెలియజేస్తున్నాను. మీరు బలపరచబడాలని, మీరు స్థిరపరచబడాలి, విశ్వాసపు లోపం తీర్చబడాలని ఎంతో ఆశపడుతున్నాను. అలా అబ్రాహాముకు ఇలా ఎవరైనా వీడియో పెట్టేవాళ్ళ? ఇలా ఆదరించడానికి మెసేజ్ ఎవరైనా చెప్పేవారా? లేదండి, ఎవరు లేరు. కానీ ఎలా ఆదరించబడ్డాడు? ఎలా తొలకగానొక కుమారుని సైతం విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు? ఇప్పుడు ఆయనే ఎవరు ఆదరించకుండానే నిలబడినవాడు. ఈరోజు ఆయన మనకు ఆదరణ అవ్వలేదా? ఎందుకని మనుషుల వైపున చూస్తున్నావు? ఎందుకని స్వయంగా దేవుడు నీ దగ్గర ఉన్నప్పుడు ఆయన దగ్గర నుంచి డైరెక్ట్గా ఆదరణ నువ్వు పొందట్లేదు? దేవుని వాక్యం నీ ముందున్నప్పుడు ఎందుకని నువ్వు చదవట్లేదు? ఎందుకని ఈ లోకంలో ఎవరొక మెసేజ్ వినేస్తే, ఎవరొకరు మాట వినేస్తే నువ్వు బాధించబడిపోతావు అన్న ఆలోచనలోకి వచ్చేస్తున్నావు. అవును, వినటం వలన విశ్వాసం వస్తుంది, నిజమే. అయితే దేవుని లేఖన చదువు అనేది చాలా ప్రాముఖ్యం. సంగమా, దేవుని మాట ధ్యానించడం అనేది చాలా ప్రాముఖ్యం. నేను అనుకుంటున్న అబ్రాహాముకు దేవుని ఆత్మ సహాయం చేశాడు. విశ్వాసపు తొలి అడుగులు కానీ, విశ్వాస బలమైన అడుగులకు అబ్రాహాముకు దేవుని ఆత్మ సహాయం చేశాడు. అవును, నిజంగానే దేవుని ఆత్మ మాత్రం ఒక వ్యక్తికి సహాయం చేయగలదు. ఈవెన్ సేవకులు ఎన్ని మాటలు చెప్పేసినా మేము దేవుని ఆత్మ మీలో స్థిరపరచాలి, దేవుని ఆత్మ మిమ్మల్ని ఆ నీటి వైపుగా నడిపించాలి, దేవుని ఆత్మ ఆ ప్రవాహంలో మిమ్మల్ని ఉంచాలి, దేవుని ఆత్మ మీకు కావాల్సిన సంపదలన్నింటినీ ఇవ్వాలి. సామాన్యులమి, ఏమి ఇవ్వలేని వారిని, కేవలము మేము మాట్లాడుతున్నప్పుడు కూడా మాకు మాట అందించాల్సింది దేవుడే. మేము ఎంతైనా చదివేయచ్చు, ఎంతైనా సిద్ధపడచ్చు, కానీ మాట ఇవ్వాల్సిన వాడు ఆయనే. మాట్లాడడానికి బలం ఇవ్వాల్సిన వాడు ఆయన. నేను ఒప్పుకుంటున్నాను మీ ముందు. మా నోటిని ఆయన బోరుగా వాడుకోవాలి. ఆయనే మా యందు నిలిచి మీతో మాట్లాడాలి. మీ జీవితాల గురించి మేము ఏమి తెలియని వారుగా ఉన్నాం. మీలో కొంతమంది కొండ ప్రాంతాలు ఉండొచ్చు, కొంతమంది నదుల పక్కన ఉండొచ్చు, కొంతమంది ఇలా సిటీస్లో ఉండొచ్చు, కొంతమంది విలేజెస్లో ఉండొచ్చు. ఎవరు ఏ స్థితి గుండా వెళ్తున్నారో ఎలా మాకు తెలుస్తుంది చెప్పండి? కేవలం మేము నిలబడి ఏం చెప్తామంటే దేవుని మాట చెప్పగలం. ఆ మాట కూడా ఆయన అందిస్తుండగా మేము చెప్తాం. అయితే ఈ మాట సజీవమైంది కనుక మీ వరకు చేరుతుంది, మీకు బలాన్ని ఇస్తుంది. ఈ దేవుడు కోరుతున్నాడు మిమ్మల్ని. నేను లేఖనంలో ఉన్నాను కదా, నువ్వు వాక్యం చదువుతావా, నాతో గడుపుతావు అని కోరుతున్నాడు. అబ్రాహాము జీవితంలో స్పెసిఫైడ్గా ఒక పర్సన్ లేడు. అయితే ఒకరున్నారు. ఆ వ్యక్తి గురించి మీకు చెప్తాను. మెల్కీసెదెక్ అని. ఆయన వచ్చి చెప్పాడు, ఆకాశమునకు భూమికును సృష్టికర్త అయిన దేవుడు నిన్ను, అబ్రాహామా, నిన్ను దీవించాడు. నేను దీవించును కాక చెప్పి నిన్ను తప్పించిన వాడు, శత్రువుల నుంచి తప్పించిన వాడు ఆయన, నీకు విజయం ఇచ్చిన వాడు ఆయన చెప్పి కొన్ని విషయాలు చెప్పి వెళ్ళిపోతాడు. ఆ మాటను చాలా గట్టిగా పట్టుకుంటాడు అబ్రాహాము. ఆ తర్వాత సదొమ గుమొర్రా రాజు కూడా చెప్తాడు ఈ విధంగా, అయ్యా, ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుడు నన్ను గొప్పవాడుగా చేయాలి తప్ప నువ్వు కాదు. నీ దగ్గర నూనె పోగు కూడా, సన్నపు దారం కూడా నేను పుచ్చుకోనని చెప్పి ఒక శపథం చేసి చెయ్యి పైకి ఎత్తి ప్రామిస్ చేసి వచ్చేస్తాడు. నేను చెప్తున్నాను ఇక్కడ, అబ్రాహాము పక్కన నిలబడి అటువైపు వెళ్ళు, ఇటువైపు నడు, ఇటువైపు చెయ్యు అని ఎవరూ చెప్పలేదు. స్వయాన దేవుడే నడిపించాడు. ఈరోజు సమరండి, ఈరోజు దేవుడు అదే కోరుతున్నాడు నిన్న. అబ్రహాము అంటే నీ తండ్రిని, నీవు అబ్రహాము సంతానం అని నీకు తెలుసా? నీ తండ్రి నడిపిన దేవుడు నిన్ను కూడా అలాగనే నడపాలని కోరుతున్నాడు. నేను చెడ్డోడిని సార్, నేను మంచోడిని కాదు. మీకు తెలుసు అబ్రహాము ఏం చేశాడో? తన భార్యను చెల్లెలుగా చెప్పాడు, హాగర్ను
దేవుని పర్మిషన్ లేకుండా తీసుకున్నాడు. ఇంకో చోటు కూడా ఇలాగనే చెప్పేశాడు, ఈమె నా చెల్లి అని చెప్పేసి. చూడు, అబ్రాహాము జీవితంలో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. దేవుడు అంటాడు, అబ్రాహామునికి బిడ్డలిస్తా అని చెప్తే నవ్వుతాడు ఒక సమయంలో. ఎవరు ముందు? దేవుని ముందే నవ్వు చెప్తాడు, ఇస్మాయిల్ మాత్రం దీవించు అని చెప్తాడు. చూడు, వీరి జీవితంలో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, లేకుండా లేవు. అయినప్పటికీ దేవుడు నడిపించాడు. వీరు నమ్మకం పుట్టలేనప్పటికీ కూడా, వీరి హృదయంలో నమ్మకం పుట్టడానికి ఆస్కారం లేని సమయంలో కూడా సంగమం వినండి, దేవుడు 10 మార్లు కలిసి విశ్వాసాన్ని పుట్టించాడు. ఇఫ్ యు ఆర్ సీకింగ్ ఫర్ ఎ పర్సన్, ఒక వ్యక్తి గురించి వెతుకుతున్నప్పుడు ఆ వ్యక్తి రావాలి గుమ్మం నుంచి అని చూస్తాం, ఆ వ్యక్తి ఫోన్ కాల్ గురించి చూస్తాం, ఆ వ్యక్తి మెసేజ్ గురించి చూస్తాం. ఇఫ్ యు ఆర్ సీకింగ్ గాడ్, దేవుని వైపు నీ కన్ను ఉంచితే నేను చెప్పిన గుమ్మం నుంచి దేవుని గురించి ఎదురు చూస్తాం. నీ హృదయాన్ని ఎరిగిన వాడు ఆయన, నీ కార్యాలు ఆయన చేయబోతున్నాడు. ఎందుకని? అబ్రాహాము వలె నువ్వు మారకూడదు. ఎందుకని? ఒక వ్యక్తిని నువ్వు ఆదరించాలని కోరుతున్నావు. ఎందుకని? ఒక వ్యక్తి ద్వారా జరగాలని కోరుతున్నావు. లేదు, ఆ విషయాన్ని వదిలేసి దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర నుంచి బలం పొందుకోసంగవా, ధైర్యం కలిగిన సేవకుడిగా వైపో, ధైర్యం కలిగిన విశ్వాసగా వైపో. విశ్వాస లోపము దేవుని వాక్యంలోంచి తీర్చుకోవడానికి ఇష్టపడదు. అటువలనే మన బలహీన సమయంలో ఆత్మ మన గురించి సహాయం చేస్తున్నాడు. ఆత్మ మన బలహీన సమయంలో మనతో పాటు సహాయానికి నిలబడుతున్నాడట. చూడండి, ఏం లేఖనాలు చెప్తున్నాయో. ఆత్మ మన సంచకరు, మన గ్యారంటీ మాత్రమే కాదు, కానీ మన బలహీన సమయంలో ఆత్మ మనతో కూడా ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కనుక బలహీన సమయంలో దేవునికి ప్రార్థన ఆత్మ చేస్తున్నాడు మన పక్షాన. ధైర్యం ఉండమని దేవుడు కోరుతున్నాడు. బలహీన సమయాలు విడిచిపెట్టమని కోరుతున్నాడు. నీకు ఎవరో తోడుండాలి. చూడండి, ఒక మాట చెప్పండి, యోసేపుకి ఎవరో తోడున్నారు? వాళ్ళ నాన్నగారు కొన్ని సంవత్సరాల వరకు, సుమారుగా 14 సంవత్సరాలు, 14 సంవత్సరాల వరకు కొన్ని మాటలు చెప్పుంటారేమో. దేవుడు నమ్మాలి నాన్న, దేవునితో ఉండాలి నాన్న, దేవుడు మనకు ఆదరణ నాన్న. ఒక స్పిరిచువల్ మెంటర్గా ఎన్నో విషయాలు చెప్పుంటాడేమో. యాకోబు గారు ఎన్నో విషయాలు చెప్పుంటాడేమో. కానీ సమయం వచ్చింది, చెరసాలలో పెట్టేశారు. ఎవరు చెప్పారు చెప్పండి? ఇప్పుడు ఎవరు తన పక్కన నిలబడ్డారు చెప్పండి? ఈరోజు ఎవరు నీకు మెంటర్ లేరేమో, ఎవరు స్పిరిచువల్ గైడ్ నీకు లేరేమో, ఎవరు కూడా నిన్ను ప్రోత్సహించే వ్యక్తి లేరేమో. సంగమా, దేవుడు చెప్తున్నాడు, తాను నీ పక్షముగా ఉన్నాడు, తానే నిన్ను ఓదార్చడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, ఎవరో ఓదార్చడానికి ఆయన అవకాశం ఇవ్వడానికి ఇష్టపడలేదు, తానే నిన్ను ఓదార్చడానికి ఇష్టపడుతున్నాడు, తానే నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఆ విషయాలు నీ హృదయాంతరంగా తీసుకో. యెహోవా తన పక్షముగా ఉన్నాడు గనక యోసేపు వర్ధిల్లుతూ ఉన్నాడని లేఖనాలు చెప్తున్నాయి. వావ్! స్పిరిచువల్ మెంటర్ కానీ, స్పిరిచువల్ గైడ్ కానీ, స్పిరిచువల్ ఫాదర్ కానీ అన్నీ కూడా యోసేపుకు దేవుడు అయిపోయాడు. ఇట్టి విధమైన జీవితంలోకి దేవుడు నేను పిలిచిచున్నాడు. ద లార్డ్ ఈస్ కాలింగ్ యూ. దేవుడిని పిలిచిచున్నాడు. ఇలాంటి ఒక అనుభవంలోకి దేవుడు నేను పిలిచిచున్నాడు. రమ్మని కోరుతున్నాడు. గొప్ప కృప దేవుడు మీకు కలిగించును గాక. నమ్ముతారా? ఇంకా విశ్వాసంతో నిలబడతారా? దేవుని కార్యాలు చూస్తారా? కళ్ళు మూసుకుంటే నేను ప్రార్థన చేస్తాను. నేను నమ్ముతున్నాను దేవుని కార్యాలు, బలమైన కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయని. మా ప్రియ పరలోకపు తండ్రి, ఎవరొక మెంటర్ గురించి ఎవరొకరు ఫోన్ చేస్తే వారు చేసిన ప్రార్థన గురించి, వీటన్నిటి గురించి మేము చూడడం ఆపి స్వయం నిన్నే మేము కలుసుకొని నీతోనే మేము గడపాలని కోరుతున్నాం. మమ్మల్ని నడిపించు దైవమానికి స్తోత్రాలు. మా పట్ల ఆశ కలిగిన దైవమానికి వందనాలు. మా జీవితపు విషయాల్లో ఎన్నడూ మమ్మల్ని ఆపక ప్రేమించుచున్న వాడానికి స్తోత్రాలు. నీ బిడ్డలు ఎవరిపైన ఆధారపడుతున్నారేమో. అబ్రాహాముకు ఎవరు మెంటర్ లేరని, అబ్రాహాముకి ఎవరు ఆత్మీయ తండ్రి లేరని, అబ్రాహామును నడిపించే వ్యక్తి ఎవరు లేరని, యోసేపు కూడా ఎవరు లేరని వీరు ఎలా స్థిరంగా ఉన్నారో అలాగనే నీ బిడ్డలు కూడా స్థిరం కలిగిన వ్యక్తులా ప్రవర్తించినట్లుగా వీరి జ్ఞానమును ప్రకటించుచున్నాను. దైవికమైన దేవుని సన్నిధి ప్రకటించుచున్నాను. ఇరుకులో వీరికి విశాలత కలుగును గాక. దేవుని కార్యముల చేత వీరు నింపబడుతురు గాక. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు నీ ఆత్మీయ తండ్రిగా మారడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని మాటను చదువుతున్న వారు దేవుని ఆత్మీయ తండ్రిగా పిలుస్తారు. ఆత్మీయ తండ్రి నీ బలహీనతలకు నీకు సాయం చేస్తాడు. God bless you. See you tomorrow.